అర్థం కాదు बूट कैंप नहीं जाएंगे, मर जाते हैं फाइनेंशियल। నేను చావడం గురించి అంటలేదు. ఇప్పుడు జోన్ తీసుకునేదే నేను చెప్పింది నీకు. నేను ఆ కాంపౌండ్ డైరెక్ట్ పోలే, నేను చెక్ చేసుకునే పోయినా. ఎవరు లేరు కాబట్టి ఆడ పోయి మీరు రండి అని చెప్పినా నేను డైరెక్ట్. మీరు వెనకాలే ఉన్నారు. నాకు అర్థం కావట్లేదురా ఇప్పుడు ఏమంటారు, నాకు అర్థం కాల. నేను చెప్తా పేరు రావు, నేను చెప్తాను మంచి చెప్తాను. గేమ్ తర్వాత మంచి చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ నేను కాంపౌండ్ మార్క్ చేసినా, జోన్ నువ్వు కొంచెం పక్కకు కరెక్ట్. లాగింది. నువ్వు నాకు తెలియదు అసలు నువ్వు ఎట్లా చేస్తున్నావు నిజంగా తెలియదు. పిఓవి యూపీ ఉంటే నేను ఎట్లా తెచ్చినానంటే చెప్తా నువ్వు. మనం వెళ్ళి కాంపౌండ్ తీసినాం, కాంపౌండ్ తీస్తే స్లామ్ వచ్చింది. నేను మొత్తం నాకు ఇచ్చినాను, లాస్ట్ వాడు ఉన్నాడు. ఓకేనా? అయితే ఏమైంది, మీ ముగ్గురు వాడిని ఒక్కరిని కొట్టడానికి పోయారు, నన్ను వేరే వైపు నుంచి కొట్టారు. స్మోక్ లేదు కదా. అరే రెండు టీములు స్కిప్ చేయండి, రెండు టీములు స్కిప్ చేయండి రా. మన డ్రాప్ అది ఏమన్నాడు కోచ్, మన డ్రాప్ లో మనం మొత్తం డ్రాప్ ఫైట్ చేయాలి. 3 స్క్వాడ్లు రా, ఏం తీస్తాం. దిగు దిగు నేర్చుకుంటాం అన్నాడు. రైట్ వాళ్ళు ఇస్తాం, మనమైనా పూజ చేస్తారు. రైట్ వాళ్ళు ఒక్కటి కాన్సెప్ట్ వచ్చేస్తారు. స్క్వాడ్లు మామ, ఒకటి కాదు రెండు కాదు. వాళ్ళకైతే మనకు ఒక దాంట్లో అవుతుంది. అది అవుతుంది చూడు 4-7 డ్యామేజ్. ఈ పక్కన రైట్ వాడు వస్తుంది. సెంటర్ బిల్డింగ్ అవుతుంది. రావట్లేదు చెప్తాం వస్తాం. రావట్లే, ఫుట్ వస్తుంది అంటున్నా. ఆడు మూమెంట్ ఇస్తుంది. బెర్రీ సెంటర్ కమ్మని చూడు బెర్రీ అన్న ప్యాటర్న్. ఈ రైట్ లోడ్ వచ్చింది, రైట్ లోడ్ లైట్ వేరే అనుకోను. అందరి ఆడద్దు, లెఫ్ట్ ఆడు కాండ బ్రోకెన్ ఆడుకో. లెఫ్ట్ ఆడతాను ఇంకా ఆడతా. నేను ఇక్కడ ఆడుతున్నాను, లెఫ్ట్ ఆడతా. ఇంకా హెల్మెట్ ఇక్కడ లోపల ఉంది, 2 ఉన్నాయి. అరే మొత్తం 3 స్క్వాడ్లు ఉన్నారా? 7-4 ఒకటి పిచ్చుకోపోను. ఉన్నాయి కదా 3 ఉన్నాయి కదా, ఒకటైనా చావని. జోన్ ఉంది కదా చూసుకో. 7-14 చివరి ఫైట్. ఇప్పుడు రైటర్ మీద వెళ్దామా? ఇప్పుడు రైటర్ మీద వెళ్దామా? సరేపా. 14-7 ఐడియల్ నాకు అసలు ఎక్కడ ఐడియల్ లైట్ వాళ్ళు ఎక్కడ ఐడియల్. లెఫ్ట్ లో కొండ మీద వచ్చారు, లెఫ్ట్ లో కొండ మీద వచ్చారు. నాకు ఇంపేల వచ్చుంటది. ఓకే నాకు తెలిసి మన రైట్ వాళ్ళు వీళ్ళని గొడ్డనికి వెళ్ళి ఉంటారు బ్రో. 7-14 ఫైట్ అవుతున్నాయి. అది ఒక్కడే ఉంటాడు కదా. చూద్దాం అడ్వాన్స్ అయితే ఈ బిల్డింగ్ వెళ్దామా? వస్తున్నా వెళ్తున్నాం. ఇలా చివరికి వెళ్ళిపోయారు వాళ్ళకి తోడుబట్టి చేయడానికి నాకు తెలిసి. ఆ చివరికి వెళ్ళి మోదామా? చివరికి హోలీ వెళ్దామా చెప్పు ఏం కాదు, వెళ్దాం కావాలంటే. పాప మోదాం అవుతుందా వాళ్ళ మీద? మోదాం ఇంకా ఫైట్ కాలే కదా, ఇక్కడ వెళ్ళి వాళ్ళు కూడా ఊళ్ళే చేస్తారు. వాళ్ళు ఆ కార్నర్ హోల్డ్ చేస్తున్నా తెలిసి వాళ్ళ ఫైట్ తీయడానికి. వెళ్దాం నేను సెంటర్ కాంపౌండ్ వెళ్ళాలా మరి? పైన డిబిఎస్ ఉంది టోనీ. ఫైట్ అవుతుందా? లెఫ్ట్ రైట్ కి వెళ్తున్నా వచ్చేసి క్లోజ్ ఫైట్. 14-18 అవుతుంది మొత్తం. ఆ రైట్ కి వెళ్ళిపోయారు. వచ్చేసిన నేను కూడా వచ్చేసిన.
Watch out! ఈ కంపౌండ్ నా మార్క్ కిల్లలు కూడా థర్డ్ పార్టీ చేయడానికి వస్తారు 19లో ఇద్దరు కిందనే నాకు వచ్చింది దాదా నా నాకులో ఉంటారు దా వస్తున్నా 19లో ఇద్దరు నాకుండా చూసుకొని హిల్ మీద దగ్గర పడుతుంది బెర్రీ బెర్రీ ఒక్క నిమిషం వస్తున్నా పైన డ్యామేజ్ ఆడి ఇల్లు కరెక్ట్ ఒక నాకు Awesome. ఆగు అయిపోతుంది ఆగు మళ్ళీ ఇద్దరు వస్తారు చూస్తున్నా అయితే రివైవ్ చూడు హోలీ చలి ఆడెక్కడో ఉన్నా నేనే ఏడో ఉన్నా కిల్లోలేమన్నా చిన్న వస్తే వాళ్ళు వస్తారేమో చూడు హోలీ ఈ దగ్గర కనిపెట్టలే నాకు వెళ్తాను నాకు ఇస్తాను మన డ్రాప్ ప్లేయర్ వేసుకున్నాం ఇది కూడా క్లిప్ పెట్టి థ్యాంక్స్ కోచ్ నాకు ఒకటి బెరికి 2 అంతులు 3 వాడు ఉంటాయి అవును నీకు 3 పడ్డాయి చాలా మరి వాళ్ళు ఒకళ్ళు నాకులో ఉంటారు మళ్ళా హీల్ అయితే నువ్వు వెళ్ళినావు అని అడ్వాన్స్ చాలా మందికి దిగేసినాను ఇంకా లేని నేను వస్తున్నా ఇది తగ్గిపోయింది కొట్టడం అదే కొట్టేది అని అయినా ఇంకా 2 నిమిషాలు ఏడేడా ఇక్కడ కుట్టొచ్చు నాకు షాప్ దగ్గర దూకే వాళ్ళు మొత్తం ఆగాగు నువ్వు హోల్ ఫుల్ రైట్ కాదు నాకు ఓపెన్ వచ్చింది కదా ఓపెన్ లో వచ్చిందా లెఫ్ట్కి వచ్చేద్దాం లెఫ్ట్ టర్న్ ఇన్ఫో ఉంది కదా లెఫ్ట్ టర్న్ తీసేద్దాం నా వాళ్ళు ఎక్కడెక్కడికి యాంగిల్ పెట్టరు నాకేం గట్టిగా యాంగిల్ పట్టుకుని ఉంటారా అరే ఏదో షాప్ దగ్గర బ్రో షాప్ దగ్గర నాకు దూకే సౌండ్ వచ్చింది మరి అది గ్లిచ్ నాకేమో అర్థం కావట్లేదు ఇప్పుడైతే ఫుడ్ కూడా అట్లా వస్తా వేరే మేము లెఫ్ట్కి వెళ్తున్నాం వస్తున్నా నేను కూడా లెఫ్ట్ నుంచి వస్తున్నా హిల్కెళ్ళి పట్టుకున్నాం కొండ మీద ఉంది, నేను చూస్తా ఆగు ఏదో కొండ glitch మీద అనుకుంటా బ్రో మా పడుకో అమ్మ గ్లిచ్ అనుకున్నా